హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'మలుపులోని మాధుర్యం'. రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. మే కమిన్ ప్లీజ్. ఎస్, కమిన్. స్ప్రింగ్ డోర్ తీసుకుని మెల్లగా లోనికొచ్చింది ఆ అమ్మాయి. రూమ్లో టేబుల్ ముందు కూర్చుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్న రామనాథం తలెత్తి ఆ అమ్మాయికేసి చూశాడు. గుడ్ మార్నింగ్ సార్, నవ్వుతూ అంది ఆ అమ్మాయి. ఆ, గుడ్ మార్నింగ్. ఎవరమ్మా మీరు? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు లలిత సార్, అదే నవ్వుతూ అందామె. అలాగా అన్నట్టు క్షణం మౌనంగా ఉండిపోయాడు రామనాథం. ఎంత ఆలోచించినా ఆ అమ్మాయి ఎవరో అతనికి గుర్తు రాలేదు. అసలు ఎక్కడా చూసినట్టు కూడా లేదు. అయితే ఆ అమ్మాయి మాత్రం ఎంతో పరిచయం ఉన్నదానిలా పెట్టింది ముఖం. అందుకే కాస్త సందిగ్ధంలో పడ్డాడు. అతని ఆలోచన గ్రహించినట్టు, మీరు నన్నెప్పుడూ చూడలేదు సార్, ఇదే చూడ్డం అంది లలిత. ఓ, కూర్చోండి. తన మనసులోని అనుమానం గ్రహించినందుకు ఆయన చిన్నగా నవ్వేస్తూ అన్నాడు. లలిత పొందిగ్గా కూర్చుంది. చెప్పండి, ఏంటి నాతో పని అన్నాడు కుతూహలంగా. మీరు మీ పిల్లలకి ట్యూటర్ కావాలని పేపర్లో ప్రకటించారుగా, దానికోసం వచ్చాను సార్, వినయంగా అంది లలిత. అలాగా, ఏ ఊరు మీది? రాజమండ్రి సార్. గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే చేశారా? అది కాదు సార్, మీరు మరోలా అనుకోకండి సార్, నసిగింది లలిత. ఏంటమ్మా? నవ్వుతూ చూశాడాయన. నేను నేను 10th క్లాసు మాత్రమే పాస్ అయ్యాను సార్, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను. క్లాస్ ఫస్ట్ నేనే సార్, ఉత్సాహంగా అంది లలిత. కానీ నేను కావాలందే గ్రాడ్యుయేట్ టీచర్ని మాత్రమే, గంభీరంగా అన్నాడు రామనాథం. అలా అనకండి సార్, నా క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయినా ట్యూషన్ చెప్పడంలో మంచి అనుభవం ఉంది. మీరింకేం ఆలోచించకండి సార్, మీ పిల్లల్ని చక్కని మార్కులతో పాస్ చేయించే బాధ్యత నాది, సరేనా? కానీ ఇంకేం మాట్లాడకండి సార్, అంతెందుకు, ఒక్క నెల్లాళ్ళు చూసుకోండి, నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను ప్లీజ్, ఆతృతగా అంది లలిత. క్షణం ఆలోచనలో పడ్డాడు రామనాథం. పిల్లలకి ట్యూషన్ చెప్తామంటూ చాలామంది వచ్చారు. అయితే వాళ్ళ వేష భాషలు, మాట తీరు ఏమాత్రం నచ్చలేదు ఆయనకి. పైగా ఏ మంచి ఉద్యోగం వచ్చినా ఇది ఖచ్చితంగా వదిలేస్తారు. అందుకే ఈ అమ్మాయిని పెట్టుకుంటే నచ్చకపోతే తనే వెళ్ళిపోతానంటోందిగా అనుకున్నాడు. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న లలిత గబగబా హ్యాండ్ బ్యాగ్లోంచి సర్టిఫికెట్స్ తీసి, సార్, ఇవిగో నా సర్టిఫికెట్స్ చూడండి. ఒకటి సార్, చదువులో పెద్ద డిగ్రీలు లేవనే కానీ నాలా చక్కగా చెప్పే టీచర్ మీకు దొరకదు సార్. ఆహా, సొంత డబ్బు అనుకోకండి, అయినా మీరే చూస్తారుగా, నా గొప్పలు నేను చెప్పుకోవడం దేనికి అంటూ ఆయనకు అందించింది. ఉత్సాహంగా గలగలా మాట్లాడుతున్న ఆ అమ్మాయిని చూసి చిన్నగా నవ్వుతూ, రాజమండ్రిలో నాన్నగారు ఏం చేస్తారు? అంతకుముందు మీరు ట్యూషన్స్ ఎక్కడెక్కడ చెప్పారు అన్నాడు రామనాథం. మా నాన్నగారి పేరు వీరభద్రం సార్, మిలిటరీలో సోల్జర్గా ఉన్నారు. ఆయనకి దేశభక్తి ఎక్కువ సార్, అందుకే దాన ధర్మాలు తప్ప పెద్దగా డబ్బు మాకు పంపరు. అందుకే నేను తప్పనిసరిగా సంపాదించాల్సి వచ్చింది, బాధగా అంది లలిత. ట్యూషన్ సంగతి చెప్పలేదు. ఓ, సారీ, చాలామంది ఇళ్లలో ట్యూషన్స్ చెప్పానండి. ఎంత ముద్దు పిల్లలైనా నా చేతుల్లో పడితే మిరికల్లా తయారవ్వాల్సిందే. ముఖ్యంగా నేను లాయర్ గారింట్లో ట్యూషన్ చెప్పేదానండి. కానీ అనుకోకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత మంచి ట్యూషన్ ఎక్కడా దొరకలేదు. ఇంతలో పేపర్లో మీ ప్రకటన చూశాను, పరిగెత్తుకొచ్చాను. ఒక్క డిగ్రీ తప్ప మీరడిగిన క్వాలిఫికేషన్స్ అన్నీ నాలో ఉన్నాయి కదండి. అందుకే ఎలాగైనా బ్రతిమాలి ఒప్పించాలనుకున్నాను. నేననుకున్నట్టే మీది జాలిగుండె సార్, గడగడ అప్పజెప్పినట్టు అంది లలిత. ఆమె వాగ్ధోరణికి చచ్చే నవ్వొచ్చింది ఆయనకి. అయినా గంభీరంగా, అప్పుడే మిమ్మల్ని అపాయింట్ చేశాననుకుంటున్నారా అన్నాడు. సార్, ప్లీజ్ సార్, ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నాను సార్, ఈ ఉద్యోగం నాకు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలను సార్, జాలిగాను మొండిగాను అంది లలిత. అలాగే, కానీ ఇది పెద్ద ఉద్యోగం ఏమీ కాదు, కేవలం ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్పడం మాత్రమే. అది సరే, మీరు చెప్పిన ఆ లాయర్ గారికి ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయింది? కుతూహలంగా అడిగాడు రామనాథం. కాకినాడ సార్, పాపం వెళుతూ ఎంత బాధపడ్డారో. నిజం చెప్పాలంటే నాకు కూడా భలే ఏడుపొచ్చింది సార్. ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ అన్నాక వెళ్ళక తప్పదుగా, విచారంగా అంది లలిత. అవును, ఎలా తప్పుతుంది అని నౌకర్ని పిలిచి 2 కాఫీలు తెప్పించి ఒకటి ఆమె ముందుకు తోసి ఒకటి తను తాగుతూ, నిజంగా మీ లాయర్ గారు చాలా గొప్పవాడు అన్నాడు గంభీరంగా. అవును సార్, ఆయన చాలా గొప్పవారు, 2 సినిమా హాల్స్ కూడా ఉన్నాయట ఎక్కడో. ఆ గొప్పతనం గురించి కాదు నేను చెప్పేది, ఆయన ఉద్యోగంలోని గొప్పదనం.
అంటే అయోమయంగా అంది లలిత. నాకు తెలిసినంతవరకు లాయర్లకి ట్రాన్స్ఫర్స్ ఉండవు. కానీ ఆయనకి ట్రాన్స్ఫర్ అయిందంటే ఆయన మరేదో గొప్ప లాయర్ అయి ఉండాలి, అవునా? గతుకుమంది లలిత. చేతిలోని కాఫీ కప్పు వణికింది. ఆ, అదే సార్. ఆయన మొదట్లో లాయర్, కానీ ఆ తర్వాత ఎల్ఐసిలో ఆఫీసర్గా చేరారు. ఆ తర్వాత ఇంకేం చెప్పొద్దులేండి, ముందు కాఫీ తాగండి, నవ్వుతూనే అన్నాడు రామనాథం. తన తొందరపాటుకి సిగ్గుపడిపోయింది లలిత. చిచ్చి, ఉద్యోగం సంపాదించాలనే ఆరాటంలో ఈ చిన్న విషయాన్ని కూడా మరిచిపోయింది. ఇప్పుడు ఈ ఉద్యోగం తనకెంత అవసరమో తనకి మాత్రమే తెలుసు. అందుకే నోటుకొచ్చినట్టు వాగి ఆయనకి దొరికిపోయింది అనుకుంది. తాగండి, కాఫీ చల్లారిపోతుంది. గబగబా తాగేసిందా కాఫీని. ఇప్పుడు చెప్పండి మీ అర్హతలు, గంభీరంగా అన్నాడాయన. నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం. మీ పిల్లలకి ట్యూషన్ చెప్పి మీ మెప్పు సంపాదించగలనన్న నమ్మకం ఉంది. తల వంచుకుని మెల్లగా అంది లలిత. తల వంచుకుని కూర్చున్న ఆ అమ్మాయికేసి పరిశీలనగా చూశాడు రామనాథం. లలితకి దాదాపు 20 ఏళ్లుంటాయి. కోలముఖం, పసిమి ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మల మధ్య చిన్న కుంకుమ బొట్టు, చక్కని ముక్కు, ఎర్రని చిన్న పెదవులు, సన్నని నడుం, ఆకర్షణీయమైన అంగ సౌష్ఠవం. అంతెందుకు, బాపు శ్రద్ధగా గీసిన రతీదేవి చిత్రంలా ఉంది. మెళ్ళో ఒంటిపేట గొలుసు, చేతుల నిండా మట్టి గాజులు ఆమె తెల్లని శరీరానికి మరింత శోభనిచ్చాయి. చీర చవకరకపు కాటన్ చీరైనా పొందిగ్గా కట్టుకోవడం మూలాన ఆ చీరకే అందాన్ని పెంచింది. ఆ పిల్ల చేతులు పాదాలు కూడా ముట్టుకుంటే మాసిపోతాయా అన్నంత సుకుమారంగా ఉన్నాయి. బారెడు జడ కుర్చీ కిందుగా వేలాడుతూ నల్లతాచును గుర్తుకు తెస్తోంది. క్షణం ఆలోచనలో పడ్డాడు రామనాథం. అతని కళ్ళ ముందు తన కొడుకులిద్దరూ, మేనల్లుడు మెదిలారు. అంతా యువకులే. ఈ పిల్ల పాఠాలు చెబుతుందా, లేక ఇంటిని కురుక్షేత్ర రణరంగంలా మారుస్తుందా అన్న అనుమానం కూడా వచ్చింది ఆయనకి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు, కంగారుగా అంది లలిత. త్రుళ్ళిపడి ఆలోచనల్లోంచి యువతలకొచ్చిన రామనాథం తేరుకొని, అది సరే చూడండి సార్, ఒక్క రిక్వెస్ట్, గంభీరంగా అంది లలిత. ఏంటమ్మా? మీరు నాకు తండ్రి లాంటివారు. నన్ను మీరు అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. దయచేసి లలిత అని పిలవండి ప్లీజ్. ఓ అంటూ నవ్వేశాడు రామనాథం. ఆయనకి అలా పిలవాలంటే కష్టంగానే ఉంది. ఎందుకో దగ్గర మనిషి అనిపిస్తోంది. ఇప్పుడు చెప్పండి సార్. మరేం లేదు. ఈ ఉద్యోగం నీకే ఇచ్చాననుకో, మీది ఈ ఊరు కాదు కదా, మరెక్కడుంటావు? ఎక్కడైనా ఇల్లు తీసుకుని. ఆయన అదోలా నవ్వాడు. బయట ఇల్లు తీసుకోవడం అంత తేలిక కాదు. అందులోనూ ఆడపిల్లవి ఒంటరిగా ఉండడం మంచిది కాదు కూడాను. పోనీ ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు గాని బంధువులు గాని ఉన్నారా? ఉహుం, లేరు సార్. మరెలా? మీరే చెప్పండి సార్. పోనీ మీ నాన్నగారు ఎలాగో మిలిటరీలో ఉన్నారన్నావుగా, మీ అమ్మగారిని తెచ్చుకో, మా అవుట్ హౌస్లో ఉందిరు గాని. లలిత మొహం వాడిపోయింది. లేదు సార్, మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది. అంతేకాదు, కనీసం నాకు తోడబుట్టిన వారు కూడా లేరు అంటుంటే ఆ గొంతు వణికింది. కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. ఐఎమ్ వెరీ సారీ, నొచ్చుకున్నాడాయన. పర్లేదు సార్. పోనీ ఓ పని చేస్తే? చెప్పండి సార్. నీకు మా ఇంట్లోనే ఓ గదిస్తాం, ఉంటావా? ఓ, థ్యాంక్ యూ సార్. అంతకన్నా నాకు కావలసిందేముంది? తళుక్కుమన్నాయి ఆమె కళ్ళు. అప్పుడే ఆనందపడిపోకు. ఈ ఇంటి చరిత్ర పూర్తిగా విను. ఈ ఇంట్లో నేను, నా కొడుకులిద్దరూ, కూతుళ్ళిద్దరూ కాక నా మేనల్లుడు కూడా ఇక్కడే ఉంటాడు. అమ్మగారు సార్? లేరు. చాలా కాలం తర్వాత ఇద్దరు కావలల్ని ప్రసవించి నా భార్య కన్ను మూసింది, భారంగా అన్నాడాయన. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. చెప్పండి. మా పనిపిల్ల లక్ష్మి, మాలి భార్య కాంతమ్మ తప్ప వంటవాడు కూడా మగాడే. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. అభ్యంతరమా? ఎందుకు సార్? అబ్బే, ఆడదక్షత ఇంట్లో లేదని. నేనున్నానుగా సార్. మీ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచి వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాను. సార్, అదే చెప్పారు కాదు. ఏం అక్కర్లేదు. లంకంత ఇల్లు, మాతో పాటే ఉండు, మాతో పాటే తిను. జీతం మాత్రం 200 రూపాయలు ఇస్తాను, ఆలోచించుకో. పరిశీలనగా ఆమెనే చూస్తూ అన్నాడు రామనాథం. కానీ ఏం, జీతం చాలదా? అబ్బబ్బే, మరి మా ఇంట్లో ఉండడానికి అభ్యంతరమా? చచ్చా, భలేవారు సార్. నాకు తండ్రిలాంటి మీరుండగా నాకు భయం ఎందుకు? ఇదేమన్నా అడవా? అయినా జీవితంలో ఇంత చిన్న విషయాలు కూడా భయపడితే ఎలా సార్? అదీగాక మగవాళ్ళంతా సినిమాల్లో విలన్స్లా ఉంటారా? ఒకవేళ అలా ఉన్నా నన్ను నేను కాపాడుకోగల శక్తి నాకుంది. అది కాదు నేననేది. మరి ఇంకా ఏంటి నీ అనుమానం? నాకు ఎవరితోనైనా సరే గలగలా మాట్లాడడం అలవాటు. మీరెవరూ మరోలా అనుకోరుగా.
నోనో, నాకలాంటి వాళ్ళంటేనే ఇష్టం. ముంగిలా బీసుకుపోయే వాళ్ళంటే తగని చిరాకు. ఆ, భోజనం చేశావా? కాలింగ్ బెల్ నొక్కుతూ అన్నాడు రామనాథం. చేశాను సార్. వరండాలో సూట్ కేసుంది, తెచ్చుకోనా? వినయంగా అంది లలిత. అలాగే. నా జీతం నచ్చినట్టేగా? నచ్చకేంటి సార్, ఇన్ని సదుపాయాలు చేసి 200 రూపాయలు ఇవ్వడం అంటే మాటలు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా అంది లలిత. చిన్నగా నవ్వాడు రామనాథం. నౌకరు రాగానే, చూడు రాముడు, ఈ అమ్మాయి గారు మన విజయ విమలమ్మ గారికి ట్యూషన్ చెప్పడానికి వచ్చారు. మనతో పాటు ఇక్కడే ఉంటారు. ఈవిడ సామాన్లు మేడ మీద దక్షిణం వైపు గదిలో పెట్టి ఆవిడకి ఏం కావాలో చూడు అన్నాడు. రాముడు అలాగే అన్నట్టు తల ఊపి, రండమ్మాయి గారు అన్నాడు. వస్తాను సార్ అని 2 చేతులు జోడించింది లలిత. ఆమె కళ్ళల్లో అంతులేని కృతజ్ఞత. చూడమ్మా, ఇక్కడ నీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి. అసలు ఇల్లు మీదే అనుకో. వెళ్ళు. అతను నీకు గది చూపిస్తాడు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. సాయంత్రం మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అనేసి తిరిగి ఫైల్ చూడడంలో మునిగిపోయాడు రామనాథం. లలిత ఉత్సాహంగా రాముడి వెనకాలే వెళ్లి గది చూసుకుంది. సామాన్లు గదిలో పెట్టేసి వెళ్లిపోయాడు రాముడు. అతను వెళ్ళాక గదంతా కలి చూసుకుంది ఒకసారి. గది విశాలంగా ఉంది, అందంగా అలంకరించబడింది. గదిలో అందమైన కార్పెట్, దాని పక్కనే పెద్ద మంచం పరుపు, ఓ టేబుల్, 2 కుర్చీలు, ఓ మూలగా డ్రెస్సింగ్ టేబుల్. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లో నేచురల్ ఫ్లవర్స్. ఎంతో కళాత్మకంగా ఉందా గది. లలితక గది ఎంతో నచ్చింది. నిజంగా రామనాథం గారు ఎంతో మంచివారు. లేకపోతే ఓ పేద టీచర్కి ఇన్ని సదుపాయాలున్న గదిస్తారా అనుకుంది మనసులోనే. బడలికగా మంచం మీద వాలి కూనిరాగం తీయబోయి టక్కున ఆపేసింది. ఆమెకెంతో ఉత్సాహంగా ఉంది. ఇంత తేలిగ్గా తనకి ఉద్యోగం వస్తుందని అనుకోలేదామె. క్వాలిఫికేషన్ లేకపోయినా మొండిగా బయలుదేరింది. ధైర్యం చేసినందుకు ఫలితం ఉంది అనుకుంది మరోసారి. ఏమైనా సరే, ఇక్కడి నుండి మంచి పేరు తెచ్చుకోవాలి. అనుభవం లేకపోయినా ఆ పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పాలి. ఆ రామనాథం గారి మెప్పు పొందాలి. అయినా ఆ పిల్లలు చెప్పిన మాట వింటారో వినరో. అసలే తల్లిలేని పిల్లలు. తనలా గడుగ్గాయలేమో. అయినా తప్పదు. మెల్లగా వాళ్ళని దారిలోకి తీసుకురావాలి. దారిలోకి రాకపోతే 4 ఉతికితే సరి. అమ్మో, ఇంత డబ్బిచ్చి నన్ను పెట్టింది వాళ్ళని ఉతకడానికా? తనలో తనే నవ్వుకుంది లలిత. కాసేపు కిటికీలోంచి అందంగా కనిపించే తోటను చూసి తిరిగి మంచం మీద పడుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న వాళ్ళంతా తలో రకంగా ఆలోచిస్తున్నారు. రామనాథం పెద్ద కొడుకు చంద్రం. డాడీకి ఈ వయసులో మతి పోయినట్లుంది. లేకపోతే ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఇంట్లోకి రానివ్వడమే కాక మేడ మీద అమ్మగదివ్వడం. మేమంతా ఆవిడ గారి కోసం ఇలా పడిగప్పులు కాయడం. చిచ్చి! మనసులోనే తెగ విసుక్కుంటూ కుర్చీలో అసహనంగా కదులుతున్నాడు. రెండోవాడు రవి. అతని కళ్ళు సూర్యకిరణాలంత తీక్షణంగానూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు అతనికే ఈ పరిస్థితి నచ్చలేదు. ఎంత సాత్వికంగా అమాయకంగా కనిపిస్తే మాత్రం గ్రాడ్యుయేట్ కావాలని ప్రకటించి 10th క్లాస్ అమ్మాయి వచ్చి బతిమాలగానే బుర్రూపేస్తారా? పోనీ అది ఆయన ఇష్టం అనుకుంటే పెద్దరాణి గారు వస్తున్నట్టు ఆవిడ గారి రాక కోసం మేము ఎదురు చూస్తూ కూర్చోవడం. తను అర్జెంటుగా ఓ ఫ్రెండ్ని కలవాలి. హడావిడిగా వెళుతుంటే డాడీ వచ్చి, కాసేపంతా ఆగండి, ఆ అమ్మాయిని పరిచయం చేస్తాను అంటూ ఆవిడ గారి చరిత్రంతా ఓ రామాయణంలా చెప్పుకురావడం. చిచ్చి! గొణుక్కుంటూ తప్పనిసరిగా కూర్చున్నాడు. లోపల ఎంత గొణుక్కున్నా పైకి మాత్రం ఏమీ అనలేదు. తండ్రంటే ఇద్దరికీ ఒక విధమైన భయమే. అయితే ఆయన మేనల్లుడు ప్రభుకి మాత్రం మహా సరదాగా ఉంది. మామయ్య ఒక చక్కని చుక్కని ట్యూటర్గా నియమించడం, ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే గాక అత్తయ్య గది ఇవ్వడం, పైగా ఆ అమ్మాయికి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం. దీని వెనకేమైనా కథ ఉండుంటుందా? ఏది ఏమైనా ఆడపురుగే లేని ఈ ఇంట్లో కాస్త ఆడగాలి తగులుతుంది. ఉత్సాహంగా అన్నాడతను. మరో 10 నిమిషాలు గడిచాయి. లలిత కిందకి రాలేదు. ఒరే చంద్రం! మెల్లిగా పిలిచాడు ప్రభు. ఏంటి అన్నట్టు చూశాడు చంద్రం. ఆ అమ్మాయిని చూశావురా అన్నాడు కుతూహలంగా. "ఉహుం" అన్నాడు చంద్రం. ఏరా రవి, నువ్వు? నేను మీతో పాటే కదరా వచ్చింది. కసుమన్నాడు రవి. అవును రోయ్, మరిచిపోయాను. కోపడకు మరి. మరి ఎవరికి తెలుస్తుంది? స్వాగతంగా అనుకున్నాడు ప్రభు. నేను చూశాను బాబు అన్నాడు భీముడు. భీముడు ఆ ఇంట్లో వంటవాడు, ఒంటరివాడు. ఎన్నో ఏళ్లుగా వారింట్లో ఉన్నవాడు. అతనంటే అందరికీ ఇష్టం. ఎవరు ఏది కోరినా ఆ వంట విసుగు విరామం లేకుండా చేసి పెడతాడు. కొసరి కొసరి తినిపిస్తాడు. కాకపోతే కాస్త గంభీరంగా కనిపిస్తాడు. మితభాషి. చూడ్డానికి మాత్రం నిజంగా భీమసేనుళ్లాగే ఉంటాడు. ఎలా ఉంది పిల్ల? ఓ కన్ను మూసి తమాషాగా నవ్వుతూ అన్నాడు ప్రభు.
నేను మాట్లాడలేదు గాని బాబు, హాల్లోంచి మేడ మీదకి వెళుతుంటే చూశాను. బంగారు బొమ్మలాగుంది. లక్ష్మీదేవి దిగి మన ఇంటికొచ్చినట్టుంది. అయినా బాబు, ఆ ముఖంలోని కళ చూడాల్సిందే తప్ప చెప్పడం కుదరదు. ఆ తలకట్టుంది, నల్లతాచులా బారెడు పొడుగుంది. నేనింతవరకు అంత జుట్టున్న వాళ్ళని చూడనేలేదు. ఎన్నడూ లేనిది భీముడు గడగడా మాట్లాడుతూ ఆమెని వర్ణిస్తుంటే అంతా కుతూహలంగా వింటున్నారు. నేను ఆ అమ్మాయి గారితో మాట్లాడాను కూడా, గర్వంగా అన్నాడు రాముడు. అదేదో చంద్రమండలం మీద అడుగు పెట్టాను అన్నంత గొప్పగా. ప్రభు ఏదో అనబోతుండగా, రాముడు ఇలారా అన్న రామనాథం కేక విని అంతా క్వైట్గా అయిపోయారు. రాముడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి గారిని పిలు అన్నాడు రామనాథం. రాముడు మేడ మీదకి వెళ్ళి లలిత గది గుమ్మం దగ్గర నిల్చుని మెల్లగా పిలిచాడు. లలిత పలకలేదు. అమ్మాయి గారు అంటూ ఈసారి గట్టిగా పిలిచాడు. అతని కేకకి ఉలిక్కిపడి క్షణం అయోమయంలో పడి వెంటనే తేరుకుని తనున్న పరిసరాల్ని గుర్తించింది లలిత. ఎదురుగా ఉన్న రాముణ్ణి చూసి చెంగున మంచం దిగి ఏంటి రాముడు అంది గబగబా. బాబుగారు రమ్మంటున్నారమ్మా. సాయంత్రం 5 దాటింది. అందరూ టిఫిన్ తినకుండా మీకోసం చూస్తున్నారు అనేసి వెళ్ళిపోయాడు రాముడు. ఆవిడ ప్రవర్తన వాడికి నచ్చలేదు. పని కోసం వచ్చి పెద్ద మహారాణిలా మేడకి పడుకోవడం, 5 గంటలు దాటుతున్నా నిద్ర లేవకపోవడం చూస్తుంటే వాడికి ఒళ్ళు మండిపోతుంది. కాస్త సిగ్గుపడుతూ తల వంచుకుని మెల్లగా మెట్లు దిగి హాల్లోకి వచ్చింది లలిత. ఆమె మెట్లు దిగుతుంటే హాల్లో మెట్లుకెదురుగా ఉన్న గదిలోంచి కర్టెన్ తొలగించుకుని 2 చిన్నారి మొఖాలు తొంగి చూస్తున్నాయి కుతూహలంగా. హాల్లో రామనాథం నవ్వుతూ నిల్చునున్నాడు. సారీ సార్, ప్రయాణ బడలిక వల్ల కాబోలు ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. అంతా నా కోసం చూస్తున్నారట కదూ. ఓ వెరీ సారీ నొచ్చుకుంటూ అంది. పర్వాలేదమ్మా, ఒక్కొక్కసారి అంతే. ఇదిగో వీళ్ళిద్దరే మీ శిష్యులు, విజయ, విమల. సిగ్గుపడుతున్న వాళ్ళిద్దరినీ చెరో చేత్తో పొదివి పట్టుకుని తీసుకొచ్చి ఇక నుంచి ఈవిడ మనతో పాటే మనింట్లోనే ఉంటారు. మీరు ఈవిడ చెప్పినట్లు విని చక్కగా చదువుకోవాలి అంటూ పరిచయం చేశాడు రామనాథం. పిల్లలిద్దరూ ముద్దుగా విష్ చేశారు. లలితక పిల్లల్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది. అమ్మ పోతే పోయింది, ఇలాంటి చెల్లెళ్ళైనా ఉండకూడదా తనకి అనుకుంది బాధగా. పిల్లలిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. రండి టిఫిన్ చేద్దాం అంటూ వాళ్ళని వెంట పెట్టుకుని డైనింగ్ హాల్లోకి నడిచాడు రామనాథం. అప్పటి వరకు గుసగుసలాడుకుంటున్న వాళ్ళంతా తక్కువ మాటలాపేసి అప్రయత్నంగా లేచి నిల్చున్నారు. చూడమ్మా, వీడు నా పెద్ద కొడుకు చంద్రం, ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వీడు నా చిన్న కొడుకు రవి, ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న, త్వరలో స్వంతంగా నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయబోతున్నాడు. వీడి మాట కాస్త కరుగ్గా ఉంటుంది గాని మనసు మాత్రం సున్నితమే. ఇంక వీడు నా మేనల్లుడు ప్రభు, విదేశాల్లో MBA పూర్తి చేసుకునొచ్చాడు. నిజం చెప్పాలంటే బిజినెస్లో నాకు కుడిభుజం లాంటివాడు. వాడు లేకపోతే నాకు క్షణం గడవదు. ఇంకెతను భీముడు. వంటతను అనే కంటే మాలో ఒకడు అంటే బాగుంటుందేమో. ఇంకా లక్ష్మి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది, మా పిల్లలతో పాటే. రాముడు ముందే పరిచయం అయ్యాడుగా. ఈవిడేనర్రా మన విజయ విమలాల టీచర్, పేరు లలిత అంటూ పేరు పేరున పరిచయం చేశాడు రామనాథం. ప్రతి నమస్కారాలు పలకరింపులయ్యాక అంతా టిఫిన్ కాఫీలు తీసుకున్నారు. ఎవరికి వారే లలితను చూశాక కాస్త తికమక పడ్డారు. ఎంత అందం, ఎంత ఆకర్షణ! భీగుడన్నట్టు వర్ణించడం కుదరదు, కళ్ళతో చూడాలే గాని అనుకున్నారు. ఎంతో గలగలా మాట్లాడే లలితకు కూడా ఆ ముగ్గురు యువకుల్ని చూసేసరికి కాస్త బెరుకులాంటిది కలిగింది. చంద్రానికి దాదాపు 27, 28 ఏళ్ళు ఉండొచ్చు. భారీ శరీరం, పచ్చని రంగు, మొహం మాత్రం కాస్త అమాయకంగా ఉంటుంది. రవిది చామన ఛాయ, ఉంగరాల జుట్టు, మంచి పర్సనాలిటీ. చూపులు మాత్రం తీక్షణంగా ఉంటాయి. ప్రభు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాడు, అయితే కాస్త షోకిలాలా ఉంటాడు. దర్జాగా బలంగా ఉంటాడు, బట్టలు నలగనివ్వడు. కళ్ళు పెదవులు ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటాయి. వీళ్ళంతా బ్రహ్మచారులేనా? ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంకా పెళ్ళిళ్ళెందుకు చేసుకోలేదో? అలా ఆలోచనలో పడిపోయిన లలిత లక్ష్మి పిలుపుతో ఈ లోకంలోకొచ్చి కంగారుగా చూసింది. డైనింగ్ హాల్లోంచి మగాళ్లంతా వెళ్ళిపోయారు, భీముడితో సహా. విజయ, విమల మాత్రం చెరోవైపు కూర్చుని తననే దీక్షగా చూస్తున్నారు. స్నానం చేస్తారమ్మా అంది లక్ష్మి. చేస్తాను లక్ష్మి. అయ్యగారు వాళ్ళు వెళ్ళిపోయారా అంది నవ్వుతూ లలిత. వెళ్ళిపోయారు. సాయంత్రం తప్పనిసరిగా అంతా ఏ క్లబ్కో వెళుతూనే ఉంటారు. మీరు స్నానం చేసేయండి అంది లక్ష్మి. టీచర్, పాఠాలు ఎప్పుడు మొదలు పెడతారు అంది విజయ. రేపు మంచిదట డాడీ అన్నారు అంది విమల. అయితే సరే, రేపే మొదలు పెడదాం అంది లలిత పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని.
అయితే మేం ఆడుకోవడానికి వెళదాం టీచర్ అంది విజయ. లలిత నవ్వుతూ తల ఊపింది. పిల్లలిద్దరూ స్నానం చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. లక్ష్మి బాత్రూం చూపిస్తే బట్టలవి తీసుకుని తను బాత్రూం కేసి నడిచింది. ఆమెకి స్నానం చేస్తూ కూనిరాగం తీయడం అలవాటు. అలవాటు ప్రకారం ఏదో హిందీ సాంగ్ హమ్ చేయబోయి తన పరిస్థితి గుర్తొచ్చి అతి ప్రయత్నం మీద నోట్లోని పాటని నోట్లోనే ఆపేసింది. లలితకి చిన్నప్పటినుంచి అందరితోనూ కలుపుగోలుతనంగా మెలగడం, కొత్త పాత లేకుండా గలగలా మాట్లాడడం అలవాటు కనుక ఇక్కడ ఆమెకు అంత ఇబ్బందిగా అనిపించడం లేదు. స్నానం అది ముగించి ఇస్త్రీ వెంకటగిరి చీర కట్టుకుని దువ్వెన చేతబట్టుకుని మెల్లగా తోటలోకి నడిచింది. పెద్ద కాంపౌండ్లో ఎంతో అందంగా మరెంతో హుందాగా ఉంటుంది శాంతివనం. చుట్టూ ఆకర్షణీయమైన పూల తోట, కాస్త దూరంగా ఫలవృక్షాలు. జాజులు మల్లెలు విరగబూసి సువాసనల్ని వెదజల్లుతూ మనసుల్ని ఏవో లోకాల్లోకి తీసుకువెళుతున్నాయి. రకరకాల గులాబీలు మంతనాలాడుకుంటున్నట్టు చిరుగాలికి తలలూపుతున్నాయి. నందివర్ధనం, గరుడవర్ధనం, మందారాలు, మాలతీ పొదలు తొలి ప్రేమికుల్లా గుసగుసలాడుకుంటున్నాయి. మామిడి చెట్ల నిండా చిన్న పెద్ద కాయలు విరగకాసి గర్వంగా ఊగుతున్నాయి. మాలి మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు. తన్మయత్వంగా తోటని చూస్తూ జడవిప్పింది లలిత. ఒత్తైన ఆమె జుట్టు విడివడి వీపంతా ఆక్రమించుకుని మోకాళ్ళ కిందకి జారింది. మెల్లగా దువ్వెన తీసుకుని చిక్కు తీయడం మొదలుపెట్టింది. అయితే ఆ జుట్టు మరింత చిక్కు పడుతుందే తప్ప చిక్కు రావడమే లేదు. దూరాన్నుంచి ఆమెని చూసిన లక్ష్మి గబగబా వచ్చింది. అదేంటమ్మా, దీపాల వేళ చెట్ల కింద నుంచుని అలా జుట్టు విరబోయొచ్చా? ముందు ముడేయండి అంది ఆప్యాయంగా మందలిస్తూ. ఎందుకో లక్ష్మికి మొదటి చూపులోనే ఎంతగానో నచ్చింది లలిత. ఆమె పొడవాటి జుట్టంటే మరీ ఇష్టం. అయిపోయింది, ఒక్క నిమిషం అంది లలిత జుట్టుని ఎడాపెడా లాగుతూ. అయ్యయ్యో, అలా లాగితే ఆ జుట్టు ఎందుకైనా పనికొస్తుందా? మీరు చిక్కు తీయడం లేదు, మరింత చిక్కు పడేస్తున్నారు. నిజం చెప్పండి, మీకు జడేసుకోవడం వచ్చా? అనుమానంగా అంది లక్ష్మి. అంది లలిత సిగ్గుగా. ఏంటి, నిజంగానే జడేసుకోవడం రాదా? ఆశ్చర్యంగా అంది లక్ష్మి. నిజంగానే రాదు లక్ష్మి. మా ఊళ్ళో మా అత్తయ్య వేసేది. ఎప్పుడన్నా వేసుకుందామని ప్రయత్నించినా చిక్కులు పడుతుంది. మీకో అత్త కూడా ఉన్నారా? ఆ, ఆవిడే మా అమ్మ పోయిన దగ్గర నుంచి నన్ను అతి గారాబంగా పెంచి ఎంత ముద్దులా తయారు చేశారు అంది లలిత గంభీరంగా. లక్ష్మి నవ్వింది. భలే వారే టీచరమ్మా. ఏదండి, ఇక్కడున్ననాళ్ళు మీకు జడ నేనే వేస్తాను అంది లలిత చేతిలోని దువ్వెన అందుకుంటూ. థ్యాంక్స్ లక్ష్మి అంది లలిత ఆనందంగా. ఇద్దరూ వరండాలోకొచ్చి కూర్చున్నారు. టీచరమ్మా, మీ అత్తని ఇక్కడికి తెచ్చుకోవచ్చు కదమ్మా జడాలతో అంది లక్ష్మి. లాభం లేదు లక్ష్మి. అత్త అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆ ఊరు వదిలి రాదు. అయినా ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో నాకు కాస్త తెలియాలే నవ్వింది లలిత. లక్ష్మి కూడా నవ్వింది. లక్ష్మి జడ చక్కగా అల్లింది. థ్యాంక్స్ లక్ష్మి. మరోసారి లక్ష్మికి కృతజ్ఞతలు చెప్పి మెల్లగా లేచింది లలిత. ఆమె తనకి జడేయడం ఎవరూ చూడలేదన్న ఆనందంతో. అయితే లలిత తోటలోకి వెళ్లడం దగ్గర నుంచి ఇంతవరకు గది కిటికీలో నుంచి 2 కళ్ళు ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాయని మాత్రం ఇద్దరికీ తెలీదు.